సుధీర్ సెల్ పాయింట్ అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. నాకు నీకు నోకియా ఇక్కడ బొమ్మ మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా. మా ఏరియాలో జబర్దస్త్ మొబైల్ షాప్ సార్. ఈ ఏరియాలో ఎవరైనా రీఛార్జ్ చేయించుకోవాలన్నా మన షాప్కి వస్తాడు, మొబైల్ కొనాలన్నా మన షాప్కి వస్తాడు, ఆఖరి రిపేర్ కూడా మన షాప్కి వస్తారు. అండ్ ఫైనల్ చెప్పేది ఏంటంటే ఒకటి గుర్తెచ్చుకుంటున్నాను నాకండి, బాగా చూసి చెప్తున్నావు. కొత్త సార్ ఇప్పుడు స్టేజ్ మీద రాయడం, స్టేజ్ మీద చెప్పడం మాట. నీ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంది. విషయం ఏంటంటే సార్, జాతరలో పిల్లడు తప్పడిపోయినా పెద్ద పట్టించుకోగానే ఇంట్లో 5 నిమిషాలు మొబైల్ పక్కన పెద్ద జాతర చేస్తాం మనం. అది మొబైల్ కి ఇంపార్టెన్స్ మాట. ఓకే చూసి చెప్పు. మనం జాతరలో పిల్లడు తప్పడిపోయినా పట్టించుకోగానే ఇంట్లో 5 నిమిషాలు మొబైల్ కనిపించకపోతే మాత్రం రచ్చ చేస్తాం. అది మొబైల్ కి ఇచ్చే వాల్యూ. మనం కరెక్ట్ గా చదివా ఇప్పుడు. సార్ మీ దగ్గర ఫోన్ కొన్నా సార్, ఫింగర్ ప్రింట్ పని చేయట్లేదు. సంతకం పెట్టు. సంతకమా? పెట్టవయ్యా. చూసా పని చేసింది సార్. అదేలా సార్? ఫింగర్ ప్రింట్ చదువురాని వాళ్ళకి, చదువు వచ్చినోడికి సైనే. సార్ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టరా? పెట్టే ఉంది కదా, అయినా రావట్లేదు సార్. ఓ పంచే, ఫోన్ వచ్చినప్పుడు నువ్వే లా ఊగుతుండు. ఎక్స్ప్రెషన్ కూడా బాగుంటుంది. సార్ ఫోన్ బ్యాటరీ లావ్ అయింది సార్. డైటింగ్ చేయమను. మనం మారుతాం ఒకటి చెప్పరా. ఫోన్ బ్యాటరీ లావ్ అయింది సార్. జిమ్ లో జాయిన్ చేయి సన్న వద్దే. ఫస్ట్ టైం ఇద్దరు పంచులు బాగున్నాయి. అమ్మయ్య. సార్ కొంచెం వాల్ పేపర్ మార్చండి సార్. ఈ వాల్ పేపర్ ఓకేనా? లేదు సార్ బాలేదు. ఈ వాల్ పేపర్ ఓకేనా? బాలేదు సార్. ఇది బాలేదు సార్. ఒక నిమిషం ఆగు. ఈ వాల్ పేపర్ తీసుకో. సర్లే కానీ ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ ఇవ్వండి. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకో. ఆర్టీఓ ఆఫీస్ కాదు సార్, మీ సేవకి వెళ్తా. దేనికి? ఈ పంచర్ రెన్యువల్ చేయించుకోవడానికి. సార్ ఆ మొబైల్ ఎంతకు వస్తుంది? ఎంతకే రాదు నెల్లు. సార్ సార్ ఎలా ఉన్నారు సార్? నేను బానే ఉన్నాను. మీ వల్ల మా షాప్ ఈరోజు కలకలాడుతుంది సార్. సార్ ఏంటి సార్ ప్రతి వీక్ వచ్చుకుంటుంటారు మొబైల్స్ మీరు? ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గిఫ్ట్లు అయ్యి నడుస్తూ ఉంటాయి. ఓ గర్ల్ ఫ్రెండ్స్ కి వీళ్ళకి అలాగ ఇస్తుంటారా? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్? లిస్ట్ చదవలేనులే, చాలా కష్టం. ఎన్ని మొబైల్స్ కొంటుంటారు సార్? ఎంతమంది? ఇప్పుడు మనకి మొబైల్స్ లో మోడల్స్ వస్తూ ఉంటాయి, 4-5. మనకి అలాగా రిపేర్ సెక్షన్ కూడా ఉంది సపరేట్ గా. మొబైల్స్ మోడల్స్ మారుతున్న కొద్ది అమ్మాయిలు కూడా అలా మారుతున్నారు సార్. మారుతూ ఉంటాయి సార్ నెక్స్ట్ మంత్ 10 మోడల్స్ వస్తున్నాయి సార్ మొబైల్స్. 10 మంది తోసేద్దాం ఏదోటి. మనకి ఒక మంచి కెమెరా క్లారిటీ ఉండాలి, మామూలు ఉండకూడదు. చెక్కాలంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అమ్మాయి కూడా ఫోటో తీస్తే మామూలు ఫోటో తీయాలి. అలా వచ్చేస్తా సార్, పక్కా దిగిపోతుంది ఫోటో. అర్థం కాదు, దూరంగా అమ్మాయి ఉందా, ఆ అమ్మాయిని ఫోటో తీయాలన్నమాట. మనం పదని వెళ్దాం. ఇక్కడ నుంచి తీయాలి. ఇక్కడ నుంచి తీయాలా? ఇక్కడ నుండి అమ్మాయిని తీసుకొస్తా అయితే. మనకి ఒక సీక్రెట్ కెమెరా ఉన్న ఉంటుంది. షర్ట్ బటన్లకి షర్ట్ ఎక్కువ వాడరు కదా సార్? వాడినప్పుడు ఎప్పుడన్నా సార్, అంటే ఇప్పుడు ఎవరెవరు మనకు చేయమనుకుంటున్నారు తెలుసుకోవడానికి అలా పెట్టకూడదు సార్. ఇదయ్యా నీ మేనేజర్ నీకు ఎందుకు వచ్చింది కెమెరా? పోలీసులు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. ఆయనకి తెలియని పోలీస్. అది కెమెరా ఫేస్ లాక్ పెట్టానే, అది పని చేయట్లేదు. మళ్ళీ ఒకసారి చూడండి సార్. రావట్లేదే. ఫేస్ ముందు నుంచి పెట్టారా, వెనక నుంచి పెట్టారా? ఓ పని చేయండి, ఆ రోజు మీరు తాగేస్తున్నారా? పెగిలేసాను. తాగేస్తున్నారు కాబట్టి అప్పుడు వేరే ఎక్స్ప్రెషన్ వచ్చి ఉంటుంది. చూడండి ఎక్స్ప్రెషన్ గుర్తెచ్చుకోండి. గుర్తొచ్చింది. ఇప్పుడు చేయండి ఎక్స్ప్రెషన్. మళ్ళీ లాక్ చేస్తున్నాను, రష్మి చూడదట. ఫేస్ లాక్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది మేడం. ఇప్పుడు చూడండి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రోజు. మనకి ఇప్పుడు కొత్త ఫోన్ ఏమన్నా ఉందా? సిమ్స్ 2 సిమ్లు వేసుకోవచ్చు సార్. మన 4 వేయలేమా? ఈజీగా వేయచ్చు. ఎలాగా? ముందు 2 తీసి తర్వాత 2 వేయడమే. 4 ఒకేసారి వేయలేమా? ఏమయ్యా సరే రా. ఏంటి సార్? ఏంటి సార్ ఇది? మెమరీ కార్డు. ఏం చేయాలి? నింపే. నిన్న రాత్రే కదా సార్ నింపాను. ఆ పాటలకి నిద్ర రావట్లేదు, కొత్త పాటలకి. గంట సార్ పాట.
ముందు రండి. ఏం కావాలి, ఏం కావాలి? డజన్ ఆపిల్స్ ఇవ్వండి. ఎంత? డజన్ ఆపిల్స్. 13 లక్షలు. 13 లక్షలు ఎందుకు డజన్ ఆపిల్? మరి లేకపోతే అవి యాపిల్స్, ఫోన్లు అవి యాపిల్స్ కాదు. ఇదేంటంటే దీనికి ఆకులు పెట్టా. ఫ్రెష్ కదా, అలాగే ఉంటాయి. మంచి మొబైల్. ఓకే సార్. ఎవరు ఎక్కువ ఉండాలి, అన్ని ఇది బాగుండాలి. 10,000 క్లారిటీ ఎదిరిపోద్ది, బ్రైట్నెస్ చాలా బాగుంటది. ఇది 20,000 ఇది ఎదిరిపోద్ది, బ్రైట్నెస్ దాని ఫీచర్స్ క్వాలిటీ ఎదిరిపోద్ది సార్. ఇది 30,000 దీని కెమెరా క్వాలిటీ బ్రైట్నెస్ మామూలుగా ఉండదు సార్. ఇది వద్దు కానీ అది చూడు, అది ఇవ్వడం కావదండి, ఏ? అది ట్యూబ్ లైట్. సర్లే కానీ ఇదిగో ఒక 1000 రూపాయల మంచి ఫోన్ చూడబ్బా. 1000 రూపాయల మంచి ఫోన్ అండి సార్. దీనికి 1000 రూపాయల ఫోన్, కెమెరా ఉండదు. పర్లేదు నేను ఎంచుకుంటాను. వేయించుకోవడం ఏంటి సార్ కెమెరా? యాప్ డౌన్లోడ్ చేసుకుంటానా? ఇది 1000 రూపాయల ఫోన్ డౌన్లోడ్ చేయడం అవదు. ఇది కెమెరా ఉండదు, ఫోన్ ఒకటేది. ఒక పని చేయొద్దు, ఏంటి? ఆ కెమెరా ఏంటి? అది సీసీ కెమెరా. పర్లేదు దీనికి వేయించుకుంటాను. అవన్నీ కాదు సార్, నా దగ్గర మంచి మొబైల్ ఉంది. ఏది? ఇది తీసుకోండి సార్. ఫ్రంట్ కెమెరా చూడండి, 120 మెగాపిక్సెల్, అబ్బా. -60. ఎలా ఉంది ఫోటో క్లారిటీ? చాలా బాగుంది. ఇప్పుడు చూడు ఎలాగుంది. ఎలా కనిపిస్తుంది కంటికి? ఏమైంది? ఇప్పుడు ఫ్రంట్ కెమెరా తిస్తే ఫ్రంట్ కనిపించావు కదా, ఆ. మరి బ్యాక్ కెమెరా తిస్తే బ్యాక్ కనిపించారు కదా. చదువు ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ కెమెరా ఫ్రెండ్ రావడండి. ఇప్పుడు చూడు, నీ ఫ్రెండ్ తీస్తున్నా, ఇదిగో చూడు, ఫ్రెండే వచ్చింది. ఇగో చూడు, నా కెమెరాలో తీస్తాను పోనీ. ఇగో చూడు ఎలా వచ్చింది, అదిరిపోలా. ఇప్పుడు ఒక కెమెరాతో తిత్తి ఒక ఫోటో వచ్చింది కదా. అవును, ఒకటి వచ్చింది. దీనికి ఎన్ని ఉన్నాయరా? 3 ఉన్నాయి. 2, 3, 4 ఉన్నాయి. మరి ఒకటి వచ్చింది ఫోటో. కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్. మీకు మంచి మొబైల్ ఇస్తాను, కంగారు పడద్దు. వెరీ స్ట్రాంగ్ మొబైల్, గీతలు పడదు, కింద పడినా పగలదు, వాటర్ లో పెడితే పడుకోవచ్చు, పడుకున్నాడు వాడుకోవచ్చు. అబ్బా అంత స్ట్రాంగ్ ఇది? చాలా పెద్ద స్ట్రాంగ్. ఏంటి ఎరగొడేసావు? ఏమన్నావు? మేడ్ ఇన్ జపాన్ స్ట్రాంగ్ అన్నాను. మేడ్ ఇన్ ఇండియా ఇది ఇంకా స్ట్రాంగ్. ఇదిగో ఇందులో పాటలు రావట్లేదు చూడు. ఇందులో పాటలు రావాలంటే మెమరీ కార్డు ఉండాలి. మెమరీ కార్డు ఉందిగా జోబిలో. ఏ మొబైల్ కావాలి సెలెక్ట్ చేసుకో, బిల్ వేస్తా వచ్చి. సార్ ఇప్పుడు ఈ వీడియోలకు సౌండ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? మీరు జోలు మూసుకోండి. మీరే ఏం చేస్తున్నా ఇక్కడ? బ్యాక్ కెమెరా చూస్తున్నా. ఏంటి? బ్యాక్ కెమెరా చూస్తున్నా. ఫ్రంట్కి వచ్చి చూడు దా. ఆ ఫోన్ ఎంత సార్? 13,000. 10,000కి రాదా? గట్టి పిలిచి చూడు, వస్తుందేమో. ఇదిగో ఏది కావాలి? అది కాదు, ఐఫోన్. ఎంత చెప్పాడు? 13,000. 3,000 ఇచ్చి. 3,000? అంతేనా? అంతే. అవును, మీకు ఎక్కడిది? నేను డీలర్ని ఇక్కడ. మరి మీరు ఎందుకు బ్లాక్ లో అమ్మటం? హోల్సేల్ గా అమ్మేస్తుంటారు. కానీ నాకు డౌట్, ఈ ఫోన్ లో డబ్బులు వేసుకోవాలంటే ఎలా? ఒక్క నిమిషం. చదువుకున్నారు ఇంటికి మీరు ఇలా. ఈ టైంలో వీడియో కాల్ ఏంటి? ఇప్పుడు ఫోన్ అన్లాక్ చేయలే. ఏంటి వెనక? ఏంటి మరి? ఎవరో మానసానా? కాదు, జ్యోతి. ఒకటిపల్లి కదా, నాంపల్లి. వాళ్ళ నాన్న ఎస్ఐ కదా, చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు తెలిసింది కదా కరెక్ట్. ఇప్పుడు ఆ నాన్న ఫోన్ చేసి చెప్తా నీకు. జ్యోతి మళ్ళీ చేస్తానే పెట్టే. ఇది లాక్ అయిపోయింది. రండి. ఏం కొంటారు మొబైల్? 5,000 10,000 ఇచ్చాను. అక్కడికి వెళ్తే 1,00,000 రూపాయలు ఇట్టండి. సిగ్గుందా నీకు? ఫోన్ కొంటానని చెప్పని నువ్వు దొంగతనానికి వచ్చావా? సార్ ఇది చూడండి సార్, నీ మొత్తం ఫోన్ చూడండి, చదువుకున్నానని చెప్పేసి షాప్ లోకి వచ్చి మొత్తం ఎనగొట్టుకున్నాడు. సిగ్గుందా నీకు? మొబైల్ తప్పేస్తావు నువ్వు. నేను తీసుకోలేదు సార్. తీసుకోవాలి. మొబైల్స్ అన్ని సార్ నేను దొబ్బేది సార్. బ్యాగ్ ఎవరిది? ఆడిది. మరి ఎవరు దొబ్బేస్తుంటాడు? ఆడే దొబ్బిస్తుంటాడు. మరి నన్ను ఎందుకు దొబ్బుతున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? దొబ్బేండి సార్. మెమరీ కార్డు నింపేసిస్తే నువ్వు నీ న్యాయం. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. మనో గారు? రామ్ ప్రసాద్ గారి కొట్లో ఒకళ్ళేమో ఇన్కమింగ్, ఒకళ్ళేమో అవుట్ గోయింగ్. మంచి ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్, వెరీ నైస్.